మహోత్సవ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర కళానాట్య మండలి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించడానికి మేమందరము ముందుకొచ్చి ఉన్నాము. భక్త ప్రేక్ష మహాశైలందరూ కూడా ఈ నాటకాన్ని తిలకించి తమ యొక్క ఆశీస్సులు ఈ యొక్క కళానాట్య మండలి వారికి అందించవలసిందిగా ఆ యొక్క అమ్మవారి తరపున కోరుతూ ఉన్నాము. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆపండి మీ రుసరుసలు గుసగుసలు. ఏమిటా దృశ్యమని ఆశ్చర్యపోతున్నారా? సృష్టికి మూలకర్త ఈశ్వరుడు, సర్వకోటి శక్తులకు అధికారి, సూత్రధారి. ఈ సృష్టిలో భూమండలమును ఒక నాటక రంగస్థలముగా ఏతించి ఎందరెందరో మహానుభావుల చిత్రించులను చిత్రించి గావించుచున్న సృష్టికర్త ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయన సన్నిధిలో ఉద్భవించిన ఈ చరిత్రే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర. తిలకించండి ప్రేక్ష. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే నిత్యం శివాయ పరమాత్మనే హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో. హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో. హర హర మహదేవా. ఈ రేడు జగములు నిన్ను పూజింప
పలు పాపాల శాపాల హుంకారము పలు పాపాల శాపాల హుంకారము కొనగటేయును ఓంకారము వినుతి చేయ ఏ పాటి వారము వినుతి చేయ ఏ పాటి వారము మహిమ గలది గద నీ దివ్యనామము మహిమ గలది గద నీ దివ్యనామము హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా మహదేవా మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలా కైలాసములో పార్వతీ పరమేశ్వరులు ధ్యానములో నిమగ్నమై ఉండగా భక్త బృందము వారి యొక్క దర్శనము గావించుతూ మరొక ప్రక్క త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి భూలోక పర్యటన గావించుచు అచట చిత్ర విచిత్రములు గైగొని ఎలా విహరించుచున్నాడో తిలకించండి. నారాయణ నారాయణ దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధామదీనకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధామదీనకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధామదీనకర లోక శుభంకర నమో నమో నారాయణ నారాయణ నారాయణ. ఏమి ఈ కలి మహాభయం చేత మానవులిట్లు సంచరించుతుంటిరి. ఒక పక్క అబలల ఆర్తనాదములు, మరొక పక్క మద్యమాంసములు సేవించుసు కన్ను మిన్ను కానక విచ్చలవిడిగా చిందులు వేయుచుంటిరి కదా ఈ మానవులు. ఆహో, ఏ ఒక్కరెందును భక్తి చర్చలు కానరాక అంధకారములో పడి అలమటించుచుంటిరి. రాక్షస జాతిని తలపించుతున్నది కదా ఈ మానవావళి జీవన విధానము. వీరికి ఎటులైనను జ్ఞానోదయం కలిగించవలే. అవును, ఇప్పుడు నేనేమి చేయవలేను? నా తండ్రి బ్రహ్మదేవుని సహాయం కోరినచో ఇది మనము చేయు కార్యము కాదు నారదా అని సెలవిచ్చును. ఇక జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీమన్నారాయణ్ణి శరణవేణిసు సమయము రానిమ్ము నారదా అని మాట దాటవేయును. ఇక సృష్టికి లయకారకుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు. అవును, ఇప్పుడే కైలాసమునకేగి సృష్టికి లయకారకులైన శివపార్వతుల మధ్య సిచ్చు రేపి వీరిలో జ్ఞానజ్యోతిని వెలిగించుటకు నా వంతు కార్యము నేను నెరవేర్చేదని. అది నువ్వు కాక కలహ విధేయుడన్న నామమును సార్థకము చేసుకునేదని. అయినను ఇది ఎంతయు
లోక కళ్యాణము కొరకే కదా. అవును, ఇప్పుడే నేను కైలాసమునకు ఎగిదెను. ఇప్పుడే కైలాసమునకు ఎగిదెను. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారీ నమో నమో, నారద హృదయ విహారీ నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నారాయణ నారాయణ. ఏమి కైలాసమంతయు కాంతివంతముగా నిండిపోయి ఆహ్లాదాన్ని తలపించుతున్నది కదా ఈరోజు కైలాసము. ఆహా, మా తల్లి పార్వతీదేవి ఏదైనా పండగ జరుపుతున్నదా ఏమి? ఆయనను తల్లిదండ్రులు ఎక్కడుండనో అక్కడే పండుగ ఎక్కడుండనో అక్కడే తల్లిదండ్రులు కదా. నారాయణ నారాయణ. ఆహా ఆహా, వినాయకుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, భృంగేశ్వరుడు, ఆహా, ఈ కన్నులకు ఎంత నిండుదనముగా ఉన్నది కదా ఈరోజు. ఏమి ఏమి దివ్యమంగళ స్వరూపము! ఎంత చూసినానో ఈరోజు ఈ కన్నులకు తనివి తీరకున్నది కదా నా తల్లిదండ్రులు చూసినకు. ఈ ఆనందములో నేను వచ్చిన కార్యమే మర్చిపోవదునా ఏమి? లేదు లేదు, నేను వచ్చిన కార్యము సఫలీకృతము చేసుకునే కైలాసం నుంచి కాలు బయట పెట్టేదను. నారాయణ నారాయణ. ఆయన నా తల్లిదండ్రులను ప్రసన్నము చేసుకునేదను. శివోహం శివోహం, ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః. సర్వ జగత్తుకు సృష్టికర్తలైన ఆది దంపతులకు ఈ నారదాముని ప్రణామములు. ఏమిటి నారదా, ఎక్కడి నుండి తమరి రాక? నీకు తెలియనిదేమున్నది తల్లి, భూలోక పర్యటన గావించి వచ్చుచుంటిని. ఏమిటి అక్కడ విషయమేలేమిటో కాస్త వివరించుము. ఆడించువాడు నడిపించువాడు పక్కనుండగా నన్ను అడుగుతావేమి తల్లి? మీ నోట వినాలని ఆశగా ఉన్నది నారదా. సరే, తల్లి మాట కాదనక చెప్పేదను. భూలోకములో మానవులందరికీ ధనమే మూలాధారము. ఆ ధనమే ఇంధనమై సర్వ జగత్తును నడిపించుతున్నదని ప్రజల భావన తల్లి. అయ్యో, ఎందుకు ఇలా ఈ బిడ్డలు ఇలా ప్రవర్తిస్తున్నారు స్వామి? ఏమున్నది తల్లి, ధనాశ ఎక్కువైనది, అధికార దాహము పెరిగిపోయినది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములతో మానవులు సంచరించుతుంటారు. చోదము, మద్యము, పరస్త్రీ వ్యామోహము వాళ్ళ జీవితములను వాళ్లే చేజేతులారా పాడు చేసుకుంటున్నారు తల్లి. స్వామి, ఈ ఆపదను ఎలా ఆపేది స్వామి? దేవి, కలియుగ మాయ ప్రభావం చేత మానవులు అట్లు ప్రవర్తించుతున్నారు దేవి. స్వామి, మన బిడ్డలు శ్రేయస్సు కోసం ఒక దివ్యలీలను సృష్టించండి స్వామి. నా కోరిక తీర్చండి స్వామి. దేవి పార్వతి, ఈ యొక్క దివ్య లీలల్లో నీవైనను నేనైనను బాధపడవలసి ఉంటుంది. అందులకు నీకు సమ్మతమేనా? బిడ్డలకు మించిన ఆనందం ఇంకేముంటుంది స్వామి, నాకు సమ్మతమే. దేవి, ఒక్కసారి ఆలోచించు. నాకు సమ్మతమే స్వామి. తథాస్తు. ఓహో ఓహో, తల్లిదండ్రుల్లో మిమ్మల్ని మించిన తల్లిదండ్రులు లేరు కదా. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి
అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందారా నీ మౌనమే దశోపనిషత్తులై నిలవెలయా ఓం నమః శివాయ. త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే కాలగమనమై కైలాసగిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయా ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. దేవి నటిత నటార్థ నటి నటనాయిత నాటిత నాటక నాట్యరతి పార్వతి మా ముందు నాట్యము చేసి మమ్ములను ఆనందపరచితివి. ఏమిటి నీ కోరిక? స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదూ. దేవి నాపై సందేహమా? అది ఏదైనను కానీ తప్పక నెరవేర్చదను. స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదూ. అడుగుము దేవి. సరే అడిగేదను వినండి స్వామి. గణపతుడు నా చేత సృష్టించబడినాడు, కుమారుడు మీ చేత సృష్టించబడినాడు, మణికంఠుడు మీకు శ్రీ మహావిష్ణువుకి కలిసి జన్మించినారు. మన ఇరువురి కలయికలో ఒక సంతానం ఉండవలేనని నాకు కోరికగా ఉన్నది స్వామి. దేవి పార్వతి, మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని తట్టుకొనుట ఈ లోకములకు లేదు. అయినా మరచితివా, మన ఇరువురికి అంధకుడు జన్మించినాడు కదా. వాడు చేసిన ఘోరములు అన్నీ ఇన్ని కావు కదా. లోకరక్షణార్థం నీవు నేనే కదా అతనిని సంహరించినది. సృష్టి కార్యము నెరవేర్చవలెనన్న ఎటువంటి కోరికలకు ప్రేమానురగలకు తావు ఇవ్వరాదు. స్వామి నేను ఏనాడు ఏ వరమో కోరలేదు కదా స్వామి. నా యొక్క కోరిక తీర్చండి స్వామి. దేవి ఆ ఒక్క విషయము వదిలివేయము. స్వామి నా యొక్క కోరిక తీర్చండి స్వామి, తీర్చండి స్వామి. తల్లి ఇంతగా బాధపడుతుంది. ఆ ఒక్క కోరిక అనుగ్రహించండి స్వామి. దేవి ఆ ఒక్క విషయము వదిలివేయము. స్వామి తమ తలుచుకుంటే కానిది ఏముంటది స్వామి. నా యొక్క కోరిక తీర్చండి స్వామి, తీర్చండి స్వామి, తీర్చండి. తల్లి బాధించకండి, తల్లి బాధించకండి. స్వామి వారు అనుగ్రహిస్తారు. నందీశ్వర, స్వామి నీవు మాట్లాడకు. స్వామి నంది నీకన్నను నాకన్నను వారి పంతమే ఎక్కువ, వారి పంతమే ఎక్కువ, వారి పంతమే ఎక్కువ. అమ్మా తల్లి దుఃఖించక తల్లి. నేనే గనక ఆ మహాదేవుని భక్తునైతే, మీ ఇద్దరికి బిడ్డనైతే, తల్లి తల్లి నీ గర్భమును నేను జన్మించదు తల్లి. నా తల్లి నా వాగ్దానము. నందీశ్వర, స్వామి ఏమి నీవు మాట్లాడినది?
నీవు మాతకు జనించాలన్నా మాత గోవు అవతారము ఎత్తవలెను. మహాదేవుడనైన నేను వృషభావతారం ఎత్తవలెను. పుట్టుట గిట్టుట ఎరుగని నేను నీ యొక్క వాగ్దానము కొరకు అవతారము దాల్చమందువా నందీశ్వర. స్వామి మహాదేవ మన్నించండి. తల్లి పాద చూడలేక నేను వాగ్దానము చేసిలే కానీ ఇందులో వెట్టి దురుద్దేశము లేదు స్వామి. దేవదేవా మహానుభావ. సరేనండి, తెలిసి చేసినను తెలియక చేసినను అజ్ఞానముగా వాగ్దానము చేసితివి. నీవు తెలిసి చేసినను తెలియక చేసినను అజ్ఞానముగా వాగ్దానము చేసితివి. నీవు నా వాహనమైనందున నీ యొక్క వాగ్దానము నెరవేర్చుటకు ఒక దివ్య లీలను సృష్టించెదను. ఆహా, అది ఎప్పుడు స్వామి? అన్నిటికీ కాలమే సమాధానము చెబుతుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామి, అజ్ఞానముగా వాగ్దానము చేశారన్నారు కదా, ఆ జ్ఞానమనగానేమి అజ్ఞానమనగానేమి స్వామి? నందీశ్వర స్వామి చెప్పెదను వినుము. స్వామి, జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే, అంతము నేనే, ఆరంభము నేనే. నేను రుద్రులలో మహాశివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, పర్వతములలో మేరువును, వస్తువులలో అగ్నిని, సర్పములలో వాసుకుని, గంధర్వులలో చితరుద్రుడను, మహర్షులలో భృగువును, దేవర్షులలో నారదుడను, గజరాజములలో ఐరావతమును, గోవులలో కామధేనువును. నేనే ఈ స్థితిలో శ్రీ మహావిష్ణువును. సృష్టించవానిలో బ్రహ్మను, పలికించవానిలో గాయత్రిని, వెలుగులో సూర్యుడను, నక్షత్రములలో చంద్రుడను, ఆకలిలో అన్నపూర్ణను, విద్యలో సరస్వతిని, ధనములో లక్ష్మిని, జలములో గంగను, విఘ్నములలో విఘ్నేశ్వరుడను, దేవ సైన్యాధిపతిలో కార్తికేయుడను, పూర్ణత్వం పుష్కలత్వంలో అయ్యప్పను, అభయములలో ఆంజనేయుడను, పక్షులలో గరుత్మంతుడను, వృక్షములలో మారేడును, మృగములో సింహమును, ఆయుధములో వజ్రాయుధమును, ఉత్పత్తి చేయువనిలో మన్మధుడను, సంహరించువనిలో యముడను, దేవతలలో ఇంద్రుడను, అందరిలో ఉన్న పరమాత్మను. నందీశ్వర, నేను కాని వస్తువు కాని, నేను కాని పదార్థము కాని ఈ సర్వ సృష్టిలో లేనే లేవు. అన్నిటిలో ఉన్నది నేనే, అందరూ కొలిసే దేవుడను నేనే, అన్ని ధర్మములు వర్తింప చేసినది నేనే, అన్ని మతములు స్థాపింప చేసినది నేనే. నేనే నేను, నేనే ఈ విశ్వమంతటికి విశ్వాని నేను. హర హర మహాదేవ. స్వామి, నేటితో నాకు జ్ఞానోదయం కలిగింది స్వామి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
పంకజనయన తన్నగతయన శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ. మహర్షులారా, ఏమిటి మీ కోరికలు? దేవదేవ భక్తవత్సల అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక అనంత మహాదేవ శరణు శరణు. నారద, స్వామి, ఏమిటి తమ రాకకు గల కారణము? మీకు తమరికి తెలియనిదేమున్నది స్వామి. మీతో ఏకాంతముగా మాట్లాడవలెనని వచ్చి తిని అనుగ్రహించండి స్వామి. అటులనే నారద. మహర్షులారా, విన్నారుగా. ఇప్పుడు చెప్పు నారద, ఏమీ తెలుసుకోవాలని వచ్చితివి? స్వామి, ఒక్క విషయం. తమరు నందీశ్వరుడికి వాగ్దానం చేసినారు కదా, అది ఎప్పటికి నెరవేరినా అని. దివ్య లీలలకు సమయము ఆసన్నమైనది నారద. స్వామి, ఈ యొక్క వరప్రభావము దేవతల మీద కానీ మానవుల మీద కానీ పడదు కదా. నాకు అర్థమైనది నారద, నీవు తలచిన సందేహము అంతా నేను చూసుకుంటాను. నీవు నిశ్చింతగా నారాయణుని దగ్గరకు వెళ్ళిరా. అవునవును, ఎప్పుడు ఏం చేయాలో మహాదేవునికి చెప్పడు ఎంతటి వారెవరు. వస్తాను స్వామి. ఈ రాసిన కండి. నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందన ఉంది గంధర వందితా పురందర వందర నిప్పలడు అందురా సందయంబు వలదురా. శంకర 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 ఎందరిన కుమారులను నాట్యము చేయుచుండగా చూడు మహర్షి, ఇతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు. కడుగా ఇతని రూపం కడుభయంకరముగా ఉన్నది. అసలు ఇతను మానవ కాంతికేనని నవ్వితిని. పార్వతి పరమశివుని అర్థాంగమై ఉంది. మహాగర్వముతో కన్ను మిన్ను కానక మహర్షులైన మమ్ములను, మా సతీమణిని, మా కుమారులని
హలేలు చేసి కాన ఇప్పుడే ఏ మానవుని చూసియో అతి మానవకాంతగా జన్మించుగాక ఈ భూలోకములు ఏ మా శాపం. బిడ్డలు తప్పు చేస్తే క్షమించవలసిన నీవే మమ్మల్ని సంహరించకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు తల్లి? శాంతించు మాత, శాంతించు. ఈ జగమంతను నా చేత నడిచించలేదే, అటువంటిది నాకు శాపం ఇచ్చే అంతట వాడా? ఏం మహర్షి, అమ్మకి శాపం ఏంటా? ఏమో నారదా, నా కుమారులు నాట్యం చేస్తుండగా కాలు దారి కింద పడాను, అందులోకి శాపం ఇచ్చుతుంది. అయ్యో, ఎంత పని చేశావయ్యా! వాళ్ళు నవ్వడం ఏమిటి? అమ్మకి నీవు శాపం ఇయటం ఏమిటి? ఏమో నారదా, ఏమో నారదా, నాకే అర్థం కావటం లేదు. శాంతించు తల్లి, శాంతించు. అటులనే శాంతించదను. పెట్టిన శాపమును వెనక్కి తీసుకోడు. శాపం ఇవ్వటమే కానీ వెనుక తీసుకునేందుకు నాకు అర్హత లేదు. అయినా శాపం విమోచ మార్గం తెలుపుతాను. అడియపలన గ్రామంలో యాగంటి వారింట సుగనమ్మ రామయ్య సుగనమ్మ గర్భాన శ్రీ లక్ష్మిగా అవతరించడం. నీకంటే ముందు కైలాసంలో ఉన్న కామదేవు ఆ ఎంట ప్రవేశించదు. నిత్యము నీ గోవు పూజ చేసి గోవు పంచకం తాగాడు. ఒకనొక దినమున ఆంపోజద్దు రసకత్వం చేసేదా నీ రోజు అలవాటు ప్రకారము గోవు పూజని దాని ఫలితమే నీకు మాయకత్వం ఏర్పడింది. అచ్చట ప్రజలు నేను హేళన చేసేదను అవమానపరచలేక నీ తోబుతులే నిన్ను అగ్నికావుచిన వెంటనే నీ యథాశక్తులు నసంగి అడియప్పలను గ్రామంలో శ్రీ లక్ష్మిగా భక్తుల పాలిత కొంగు బంగారమై గృహము లేని వారికి గృహం ఇచ్చుతూ, సంతానం లేని వారికి సంతానం ఇచ్చుతూ, విద్య లేని వారికి విద్యా ప్రాప్తి పడుతూ, అష్ట ఐశ్వర్యం ఇచ్చుతూ, నిన్ను కొలిచిన వారికి కొంగు బంగారమై అష్ట ఐశ్వర్యం ఇచ్చి కాసి కాపాడేది. ఈ భూమండలమున మహాశక్తివై వెలుగలేదు. శాంతించు మాత, శాంతించు. ఆడువాడు మానవుడు, ఆడించువాడు ఆ పరమశివుడు. ఇంత జరిగినా ఏమీ ఎరిగినట్టు స్వామి యోగనిద్రలో ఉండటం ఏమిటి తల్లి? కొంపదీసి దీని అంతటికి కారణము మహాదేవుడు కాదు కదా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నేను కాదు, మీరు ఆలోచించండి తల్లి. మరి నాకు కూడా సెలవు, మహాదేవుని అడిగే తెలుసుకున్నాను. స్వామి దేవి పార్వతి, ఏమిటి ఏమి జరిగినది? ఎందులకు నీవు బాధపడుతుంటివి? స్వామి, మహర్షి కుమారుని చూసి నేను నవ్వటం ఏమిటి? మహర్షి నాకు శాపం ఇవ్వడం ఏమిటి స్వామి? ఏమిటి స్వామి ఇదంతా? శాంతించు దేవి, శాంతించు. నీకు విష్ణుమాయ కమ్మినది. విష్ణుమాయ? నా మాయ? నేనేం చేశానని స్వామి? మరచితివా దేవి? ఒకానొక నాడు మన ఇరువురము నందితో కలసి ఉండగా నీవు అడిగిన కోరిక, అప్పుడు నందీశ్వరుడు నీకు జన్మిస్తానని చేసిన వాగ్దానం, ఆ వాగ్దానము నెరవేర్చదనని నందికి నేను ఇచ్చిన వరం. అందులకు గాను నీవు అట్లా ప్రవర్తించవలసి వచ్చినది దేవి. స్వామి, నా కోరికకు నన్నే బలి చేస్తున్నా స్వామి, నన్నే బలి చేస్తున్నా స్వామి. చూచితివా దేవి, నీవు అడిగిన కోరిక వల్ల ఎంత జరిగినదో. నీవు దుఃఖించుతున్నది కోరిక వల్లే కదా. ఇప్పటికైనా తెలిసినదా? కోరికే దుఃఖములకు కారణము.
ఆ కోరికే లేకున్నా దుఃఖము రాదు కదా దేవి. స్వామి, నేను ఇప్పుడు ఏమి చేయవలను స్వామి? నా కర్తవ్యం ఏమిటి స్వామి? సన్నజజులు, సంపెంగలు, తంగేటి మగ్గలు, తామర కొలనులకు నిలయమైన భూలోకములు యోగ మాయ చేత మానవకంతగా జన్మించు. అచట భక్తుల పాలిట కొంగు బంగారమై విద్య లేని వారికి విద్యను, ధనము లేని వారికి ధనము, సంతానము లేని వారికి సంతానము ఇచ్చుచు ప్రజలను భక్తి వైపు మరల్చి ధర్మ మార్గమున నడిపించుము దేవి. స్వామి, స్వామి, మిమ్మల్ని వీడి నేను ఉండలేను స్వామి. ఎంతకాలం స్వామి ఈ భూలోకన పర్యటన? దేవి పార్వతి, నీవు లేకుండా నేను మాత్రం ఉండగలనా? అసలు నీవే నేను, నేనే నీవు. నాలోని అర్ధభాగము నీవు కదా. లోక కళ్యాణార్థం నీవు నేను ఎటువంటి కష్టమైనను భరించక తప్పదు. సృష్టి అంతటికి తల్లిదండ్రులము మనము భరించకపోతే మరెవరు భరిస్తారు దేవి? సరే స్వామి, మీ మాటక శిరసావుగా వహిస్తాను. దేవి పార్వతి, అదిగో భూలోకమున అడిగొప్పలను గ్రామములో యాగంటి రామయ్య సుగుణమ్మల వివాహ మహోత్సవము వైభవోపేతముగా జరుగుతున్నది. తిలకించము దేవి.